మిత్రులందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్స్లో మీ మానసికమైనటువంటి సపోర్టు, మద్దతు వారికి ఇక్కడి నుంచి SMS ద్వారా తెలియజేసి అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేయమని మనసారా కోరుకుంటున్నాను. జగన్ యొక్క గెలుపు ఏ శక్తి కూడా ఈ లోకంలో అడ్డుకోలేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జగన్ విజయం తథ్యము. ఎవరు ఎన్ని రకాల ఎత్తులు వేసినా కానీ ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేరు. కాబట్టి వైఎస్ఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి అమలు చేయగలిగినటువంటి సత్తా ఒక జగన్కే ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ ప్రజలందరూ ఈ కుతంత్రాలని లెక్క చేయకుండా జగన్కి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆ యొక్క వైఎస్ఆర్ రాజ్యాన్ని రాష్ట్రంలో మళ్ళీ అమలు జరిపేటటువంటి పరిస్థితి తీసుకురావని చెప్పి భగవంతుడిని మనసారా ఈ సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జై. 125 years కాంగ్రెస్ హిస్టరీలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ చేస్తుంటారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వైఎస్ఆర్ లాగా ఇంపాక్ట్ చేయలేకపోయినారు. అంటే దానికి ఒకటే రీజన్, ఆయనకి ప్రజల మీద ఉన్న ప్రేమ, పేద ప్రజలు అంటే అభిప్రాయము, ప్రేమ, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేది, ఇలాంటివి చాలా మంచి ఉద్దేశాలు ఉండడంతో మంచి పనులు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆయన్ని ఈరోజు ప్రేమిస్తూ, చనిపోయినా కూడా ఆయన ఇంకా ఆలోచిస్తూ ఆయన గురించి, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా ఎన్నేళ్ళు ఎంతో బాగుండేది అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ సన్ జగన్ వస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జగన్ సీఎం అయితేనే స్టేట్ మళ్ళా కూల్ గా సెటిల్ అయ్యి ముందులాగానే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అలానే అవుతుంది. ఒకే రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎంత మాట్లాడి ఎంత చేసినా కూడా మెయిన్ గా చేయవలసింది మన ఇండ్ల దగ్గర, బ్యాక్ ఇన్ ఇండియా, బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన వాళ్ళకి, మన బంధువులకి, ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పి ఎలక్షన్స్, ఇప్పుడు కడప ఎలక్షన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నా కానీ బంధువులు ఉన్నా కానీ చెప్పి జగన్ గెలిపించాలి అత్యధిక మెజారిటీతో. అదే విధంగా డెఫినెట్ గా 6 months లో కానీ 1 year లో కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన వాళ్ళకి అందరికీ చెప్పి వీలైనంత వరకు జగన్ కేసి గెలిపించి సీఎం గా చూసిన తర్వాతనే స్టేట్ మళ్ళా మామూలు స్టేట్ పొజిషన్కి వచ్చి అభివృద్ధి పథకంలో నడుస్తుంది. కాబట్టి జగన్ ని అందరూ గెలవాలని విష్ చేస్తూ, దేవుని ప్రార్థిస్తూ, he has to become సీఎం అని కోరుకుంటూ గెలిపించాలని కోరుతున్నాను.